మన మధ్యలో రాజు సాగర్ గారు ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడంలో వారు ఎంతో శ్రద్ధ తీసుకున్నందుకు వారికి వందనాలు. వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈనాటి క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారికి, అదేవిధంగా మిగతా బిషప్స్కు, మిగతా పార్టీ నాయకులకు, పెద్దలకు, అదేవిధంగా భవన్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్స్ అందరికీ కూడా నా తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ అంకుల్ చెప్పిండ్రు ఏమేమైతే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏ విధంగా క్రైస్తవులకు చేసినట్టు మేళ్ళన్నీ కూడా అంకుల్ చెప్పడం జరిగింది. ఆ దాంట్లో కొనసాగింపుగా నేను ఈరోజు ఒక 2 విషయాలు మీకు చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు జెరూసలేంకి వెళ్ళి బాప్తిజం తీసుకొచ్చినటువంటి నాయకుడైనా కూడా స్టేట్ ఫెస్టివల్ని గుర్తించకుండా ఉన్నటువంటి సమస్య నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది. దాని తర్వాత బాక్సింగ్ డే ఎందుకోసం అంటే క్రిస్టియన్స్లో చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు, ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. ఒకరోజు హాలిడే ఇస్తే చాలా బాధపడతా ఉండే. అంతకుముందు సంక్రాంతికి అయితే, దసరాకి అయితే, దీపావళికి అయితే 2 రోజులు 3 రోజులు ఉంటాయని బాధపడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు అది అర్థం చేసుకొని మీరు కూడా ఒక్కరే రోజు హాలిడే అయితే ఇబ్బంది పడతారు, ఇంతకుముందు వేరే దేశాల్లో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానని బాక్సింగ్ డేగా గుర్తించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకోసం దానికి వాళ్ళకి తెలుసు ఆ రోజు పండుగ అయిపోయినాక తెల్లారికి మళ్ళీ వాళ్ళ విధానాలకు వెళ్ళి ఉద్యోగాలకు పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని బాక్సింగ్ డేగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రగతి భవన్లో అప్పుడు ఉన్నటువంటి అధికారిక నివాసం ఏదైతే ఉందో దాంట్లో ఒక 50 మందిని పిలుస్తూ ఉండే. అక్కడికి కూడా ఏదైతే సూట్లు పెద్ద మనుషులు ఉన్న వాళ్ళని పిలిచి ఒక ఛాయ్ పోసి ఒక బిస్కెట్ ఇస్తూ ఉండే. దాన్నే క్రిస్మస్ పండుగగా ఏర్పాటు వాళ్ళు చేసి దాని పెద్ద ఎత్తున మేము క్రైస్తవులకు ఎంతో మేలు చేసినామని చెప్తా ఉంటే, దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున తాజ్ కృష్ణాలో ఎంతో గొప్ప వాళ్ళు చేసుకునేటువంటి తాజ్ కృష్ణ హోటల్లో కేసీఆర్ గారు పిలిచి అక్కడ ఒక 2 నుంచి 3 వేల మందికి పెద్ద ఎత్తున విందు ఇచ్చినప్పుడు ఆ స్థలం కూడా సరిపోలేదని ముఖ్యంగా కేసీఆర్ గారు గ్రహించి దాన్ని పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన 15 నుంచి 20 వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్దలందరినీ కూడా అన్ని డినామినేషన్ల నుంచి బిషప్స్ని తన పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ తను మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ అందరితో కలిసి సహపంక్తి భోజనం చేసి మాకు ఎంతో గొప్పగా మర్యాద ఇస్తూ ఉండే. ఇవాళ నిన్న జరిగినటువంటి ఘటన మీకు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీటింగ్ అయిన తర్వాత అందరితో పాటు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయితే అందరితో పాటు బిషప్తో వచ్చి అక్కడ భోజనం చేస్తూ ఉండే. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భోజనం చేసిండు. నిన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం మాతో భోజనం చేస్తానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి, భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆ 10 సంవత్సరాలు మాకు మరి గౌరవించి మమ్మల్ని ఆదరించి భోజనం చేస్తుండే నిన్న కనీసం మాకు మా వర్గాలతోని భోజనం చేసేంత పరిస్థితి కూడా లేదని చాలామంది నిన్న బాధపడతా ఉండే. ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ 2,23,000 జతల బట్టలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో అందజేసినాం. ఇలా బట్టలు లేని పరిస్థితి, ఇలా ₹1,00,000 ఇవ్వాలంటే ఒక్కొక్క దగ్గర కొట్టుకునే పరిస్థితి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం కూడా ముందుకు తీసుకోలేదు. మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు భవన్ శాంక్షన్ కోసం కేటాయించిండు. దాని తర్వాత ఆ రోజు మేము వేసినటువంటి శంకుస్థాపన ఎట్లయితే ఉన్నదో ఆ శంకుస్థాపన చేసిన ఆ బోర్డు కూడా ఇవాళ తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఏ రోజు అయితే ఎట్లా ఉందో ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు ఏ మాటలైతే ఇంతకుముందు హైదరాబాద్లో క్లాసిక్ గార్డెన్స్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్, దళిత క్రైస్తవులకు ఒక బిల్లు రిలీజ్ చేసిండ్రు. దాంట్లో ఏదైతే మేము పాస్టర్ల కోసం ₹5,000, ₹10,000, ₹15,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పినో, ఇంతకుముందు ఇమాంలకు ఎట్లా ఇచ్చిండ్రో, ఇంతకుముందు దేవాలయాలకు ఎట్లా ఇచ్చిండ్రో, పాస్టర్లకు కూడా మేము ఖచ్చితంగా ఇస్తామని ఏ విధంగా అయితే మీరు డిక్లరేషన్ చేసిండ్రో ఏ ఒక్కటి కూడా ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ మీరు ముందుకు తీసుకుపోయి మీరు చెప్తా ఉన్నారు. కనీసం పాస్టర్ల కోసం కూర్చొని తినేటువంటి అర్హత కూడా లేకుండా మీరు చేస్తూ ఉన్నారు. నిన్న ఇంతకుముందు మేము అన్ని వర్గాలను గౌరవించి ఒక్కొక్క సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో, సింగింగ్ సెక్టార్లో వాళ్ళని అవార్డులను గౌరవంగా పిలిచి అవార్డులు ఇప్పించే పరిస్థితి ఉంది. కానీ నిన్న ఎవరికి అవార్డు ఇవ్వకుండా ఏం చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు గందరగోళమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇంతకుముందు మేము ఒక్కటి చెప్తున్నాం, మేము ఇక్కడ తెలంగాణ నాయకులకే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిండ్రు. ఇలా మీరు ఇచ్చినటువంటి క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ కేరళ నుంచి వచ్చిన వ్యక్తికి ఇలా క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్గా మీ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఏ పదవులు కూడా ఇక్కడ ఉన్నట్టు నాయకులకు ఇస్తలేరు. మీరు ఇక్కడ ఉన్నట్టు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వట్లేరు. ఇవాళ ఉన్నటువంటి దీపక్ జాన్ కేరళ నుంచి వచ్చిన వ్యక్తికి ఇలా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఇట్లా చూసుకుంటా పోతే ఎన్నో చేస్తూ ఉన్నారు. అవకతవకలు ఎన్నో ఇబ్బందికరమైన క్రిస్టియన్ సమాజాన్ని అవమానించే విధంగా మీరు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా క్రిస్టియన్ సమాజం తప్పు చేసిండ్రు, తప్పు జరిగింది అని అందరూ కూడా నిన్న కార్యక్రమం ఎంత నోరెళ్ళ పెట్టి చాలా బాధతో ఉన్నారు. కాబట్టి దయచేసి
రాబోయే రోజుల్లో మీరు ఏదైతే డిక్లరేషన్లో చెప్పినవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారనే ఆశతో మేము చూస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము ఖచ్చితంగా మీరు చేసేవాటిని ఖచ్చితంగా మేము మా పార్టీ పక్షాన కానీ అందరి పక్షాన కానీ ఖచ్చితంగా కొట్లాడుకుంటూ ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ. ఒక్క నిమిషం సార్, మరి